ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ స్థలంలో కూడుకొని నీ దివ్యమైన వాక్కులు వినటానికి, నేర్చుకొనటానికి, చెప్పగలగటానికి నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, కొద్ది మాటలు నేను నీ పక్షంగా చెప్పాలనుకున్నగా నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. విని గ్రహించగలిగిన మనసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు యాకోబు గారు మాట్లాడినాం కదండి. మనం ఇదివరకు అలా మాట్లాడలేకపోయాడు మొన్నటిదాకా. ఇవాళ కొంచెం బాగున్నాయి మాటలు. అసలు కోటేశ్వరరావు గారి ఆశ, ఆలోచన ఏమండి ప్రతి ఒక్కరితో చెప్పియాలి. దీనివల్ల దేవుడు సంతోషిస్తాడు, తర్వాత కోటేశ్వరరావు గారు సంతోషిస్తాడు అన్నట్లుగా నాకు అర్థమవుతుంది. ఏమండి, ఆదాము గారు ఎలా చెప్పాడు? ఇప్పుడు నేను చేసిన తప్పులు చెప్పాడు. ఒకవేళ అక్రమంగా మనం ఏదైనా దొంగిలిస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడని చెప్పాడు. దీని ప్రకారంగా అంతా అక్కడ లెక్క లిఖితం అయిపోతుందని చెప్పాడు. దీనికి దేవుడి దగ్గర మనం అందరూ ఎవరు చూడకపోవచ్చు, కానీ లెక్క చెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. దేవుడు చూస్తున్నాడు అనే భయం అనేది అతనిలో కలిగిందంటే వాక్యం అతనికి అర్థమైంది, పనిచేస్తుందని అర్థం. మరి ఈరోజు నేను 2వ ఆదివారం ఒక పాఠం ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. మరి ఇప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి నెలలో మొదటి వారం నేను చెప్పాలని. అదేలే, సరే, ఇక్కడి నుంచి ఆలోచనగా జాగ్రత్తగా ఉందాం. అంటే కొద్ది మాటలు నేను చెప్పగలుగుతున్నాను, ఆలోచించేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య దొరికిన వారికి మేలు అని వ్రాయబడిందండి బైబిల్లో. భార్యలు అందరికీ దొరుకుతున్నారు కదండి. భార్యలు అందరికీ దొరుకుతున్నారు. ఎవరికి సాధారణంగా పిల్లలు తక్కువయ్యారు అంటున్నారే కానీ ఏదో రకంగా పెళ్ళి అయిపోతుందండి. దేవుడు హృదయానుసారుడైన దావీదు గారు, ఆయన పేరెత్తుతా కూడా మనం సరిపోదామనిపిస్తుంది. ఒక్క పాపం చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడిందండి. ఊరియా భార్యను మోహించాడు, తప్పు చేశాడు, అనుభవించాడు. తర్వాత దేవుడు తన ప్రియమైన దావీదు అలా చేయటం ఇష్టం లేక నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించాడండి. నువ్వు పాపం చేసావయ్యా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పని తప్పు, నువ్వు పాపం చేసావు అంటే దావీదు గారు ఒప్పుకున్నాడండి. పాపం చేసిన తర్వాత ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం అండి. మన అందరి ముందు చెప్పక్కర్లేదండి, దేవుని ముందు ఒప్పుకుంటే సరిపోతుంది. దేవుని దగ్గర నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అంటే సరిపోతుంది. మరి దావీదు గారు ఈ పాపం ఎలా చేశాడు? తన ఇష్టం చొప్పున చేశాడు. తన హృదయ ఆలోచన, మన మనసు చెప్పిన మాట ప్రకారంగా చేశాడు. చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు దేవుని మాటగా హెచ్చరించాడు. ఆయన నాతాను ప్రవక్త గారు దేవుని మాటగా హెచ్చరించాడు. అప్పుడు తను చేసిన పాపాన్ని గ్రహించి పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడడం అనేది ఒక మంచి లక్షణం. ఒప్పుకొని సరిచేయబడ్డాడు. దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు అని చరిత్రకి ఎక్కాడండి. బైబిల్ గ్రంథం అని చరిత్రకి ఎక్కాడు. సొలొమోను గారు, ఈయన కూడా మహాజ్ఞాని అని బైబిల్లో మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే భార్య దొరికిన వారికి మేలు. సొలొమోను గారికి మహాజ్ఞాని, ఆయనకు కూడా దేవుడిలో చాలా నిక్కచ్చిగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడి కార్యాన్ని సక్రమంగా చేశాడు. కానీ చివరిగా తన భార్యలు మాట విని ఎంతెంతనో చేసేసుకుంటున్నాడు. ఏంటి, వాళ్ళ జనాంగాన్ని కాకుండా ఇతర వాళ్ళని కూడా చేసేసుకొని కామాదుర్త కలవాడే చేసుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. చేసుకొని హేయమైన దేవతలకి మొక్కటం ప్రారంభించాడండి. ఇది ఎలా చేశాడు ఆయన? భార్యలు, ఇంతమంది భార్యలు ఉండి ఏం చేశారు ఆయన్ని? ఇతర వేతల వైపు
తిప్పేశారండి. సొలొమోను గారండి తర్వాత మార్పు చెందాడు మహానుభావుడు, చక్కగా దేవుళ్ళో ఉన్నాడు. బైబిల్ అందు ఆయన గ్రంథాలు కూడా, ఆయన పుస్తకాలు కూడా వ్రాయబడ్డాయి. మంచి జీవితంలో మళ్ళీ పరదేశికి వెళ్ళాడని మనం చెప్పుకుంటున్నాం, సంతోషం. దావీదు గారు తన హృదయం తన మనసు చొప్పున పాపం చేశాడు. సొలొమోను గారు భార్య చెప్పిన మాట విని తిరిగిపోయాడు. దావీదు గారిని హెచ్చరించింది ఎవరు? నాతాను గారు. సొలొమోను గారికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. 2 మార్లు ప్రత్యక్షమై చేసే తప్పు తప్పు అన్నప్పుడు కూడా ఆయన, అంటే భార్య మాటకి ఇంత పవర్ ఉందా? ఒక స్త్రీకి బానిసైపోతే ఎంత పరిస్థితి వస్తుందా? వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. ప్రియమైన దేవుని పవర్ అంటే భార్యలో ఎంత పవర్ ఉందా? భర్తను దేవునికి దూరం చేసే పరిస్థితులు భార్య కలిగిస్తున్నాయా? కలిగించే పరిస్థితులు ఉండవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఆదాము గారు, బైబిల్లో మొదటగా ఆదాము గారు ఏం చేశాడు? పండు తిన్నాడు. ఎలా తిన్నాడు? భార్య మాట విని. అప్పటి వరకు దేవుడు చెప్పిన మాట విన్న దేవుని కుమారుడు భార్యను తయారు చేసి, భార్యను ఏర్పాటు చేసి, భార్యని ఇచ్చినప్పుడు భార్య మాట విని పండు తిన్నట్లుగా, అంటే ఆదాము గారు మోసగించబడలేదని మన కొత్త నిబంధనలో ఉంది. ఆదాము గారి దగ్గరికి వచ్చింది సర్పం, తర్వాత అప్పుడు తినలా. భార్య మాట, భార్య ఎప్పుడైతే మోసగించబడిందో భార్య తిని తన భర్తకి ఇచ్చింది, తిన్నాడు. తన భార్య, దేవుడు ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు చూసారా? నేను తండ్రినై ఉండగా నీవు నీ భార్య మాట విని, అంటే భార్య అంత ఎక్కువైపోయింది అప్పుడు. ఆవిడ కూడా మంచిదేనండి. తర్వాత తప్పు తెలుసుకుంది, తన జీవితం దేవునికి సమర్పణ చేసుకుని అలాగే బ్రతికిందండి. ఈ మంచి లక్షణాలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మళ్ళీ ఇందులో భార్య దొరికిన వాళ్ళకి మేలు సరే, మళ్ళీ ఇందులో అందరికి దొరుకుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. ఈ భార్యలందరిలో కూడా గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అన్నాడు. అది దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం అండి, గుణవతి అయిన భార్య దొరకటం. యెహోవా దానం అన్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే బైబిల్ గ్రంథంలో ఎందరో ఉత్తమ భార్యలు ఉన్నారండి, ఉత్తమ స్త్రీలు కూడా ఉన్నారు. అందరినీ ఉద్దేశించి మాత్రం చెప్పడం లేదు ఇది. ఎంతో మంది మంచి ప్రవర్తన కలిగిన వారు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఎంతో సత్ప్రవర్తన కలిగి ఎందరో ఉన్నారు, అందరినీ ఉద్దేశించి మాత్రం చెప్పడం లేదు. అవును, భార్య ఎలా ఉండాలంటేనండి, భర్త చెడ్డవాడు అనుకోండి, భార్యకైనా మంచి గుణం ఉంటే భర్తను మంచి దారిలో తీసుకునే పవర్ ఉంటుంది. అలా మార్చినప్పుడు ఎలా మార్చే పవర్ కూడా ఉంటుంది కదా. చెడ్డగా మార్చే టాలెంట్ ఉన్నప్పుడు మంచిగా మార్చే ఇది కూడా ఉంటుంది కదా. అలాగే భార్యకి వాక్యం తెలియదు అనుకోండి, మూర్ఖురాలుగా ప్రవర్తించింది అనుకోండి, భర్త కూడా భార్యని సరిచేయాల పరిస్థితి ఉన్నది. అలాగే ఒక భార్య భర్తకి మంచి సహకారిగా ఉండాలండి. దేవుని పని విషయంలో, మంచి సలహాలు ఇచ్చే విషయంలో చక్కగా సహకారిగా ఉండాలి. దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ మంచి పనులు జరిగిస్తూ ఉండాలి. నా పిల్లలు 2 ఉన్నారండి, రాజేష్, హరిబాబు. వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని సంబంధాలు చూడవలసి వచ్చింది. ఎందుకంటే మేము దేవుళ్ళకి వచ్చేసాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కొంతమందికి అన్నీ సక్రంగా ఉన్నా కూడా క్రీస్తులకు వచ్చిన వారు అనే వాటికి కొంచెం సందేహాలు ఉంటాయి. కానీ ధైర్యం చేసి వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారండి. కోడల్లో ధైర్యం చేసి ఇద్దరు మా ఇంటికి వచ్చేసారండి. భార్యల మాటల వల్ల కానీ, భర్తల మాటల వల్ల కానీ, దేవుని మాటల వల్ల కానీ, మేము చెప్పిన మాటల వల్ల కానీ వాళ్ళు దేవుడు తెలుసుకున్నారు. ఏమంటే ఒక ఇంట్లో కొడుకు, తల్లి, తండ్రి వీళ్ళందరూ ఒక దేవుడిని ఆరాధించారు అనుకోండి, వచ్చిన కోడలు ఇద్దరు వేరే చేస్తున్నారు అనుకోండి, అసలు ఎంత ఇబ్బందో. అటువంటి ఇబ్బంది నుంచి నన్ను దేవుడు తప్పించాడు.
వాళ్ళు రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పవలసిన జ్ఞానం వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళు మారినా మారకపోయినా వీళ్ళు మాత్రం దేవుళ్ళలో చక్కగా జీవించుతారన్న నమ్మకం నేను కలిగి ఉన్నాను. అలా ఉండాలండి భార్యాభర్తలు. అంతేగాని ఆహాబు యెజబెల్లాగా చెడ్డ పనులకి భర్తలు పురుకొల్పేవాళ్ళగా, భర్త వల్ల కాకపోతే భార్య కాళ్ళు మోపి దాన్ని సాధించేటట్లుగా ఉండకూడదు. అది నాశనానికి నడిపిస్తుంది. ఒక ఆయన సంబంధ విషయంలో మా ఇంటికి వచ్చాడండి. సంబంధ విషయంలో మా ఇంటికి వచ్చి చూశాడు, ఇల్లు చూశాడు, అన్ని చూశాడు, పిల్లవాళ్ళు చూశాడు, బాగానే ఉంది. కింద మీద చూసి ఏమన్నా మీది మతమా అన్నాడు. మతం ఏంటండి? మతంలో ఆయన ఉండి నన్ను మతం అని అడుగుతున్నాడేంటి? చాలా మంది భయపడిపోతున్నారండి. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయని మాకు దేవుడే ధైర్యం అని మనం ముందుకు సాగుతూ ఉండాలి. అంతేగాని నిత్య జీవాన్ని దేవాది దేవుడు సృష్టికర్తని వదిలిపెట్టి ఏమంటే లోక సంబంధమైన సంబంధాల కోసం వాటి కోసం మనం దిగజారిపోతే చాలా దేవుడి కోపం వస్తుంది. దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఇస్తాడు. మనం దేవుళ్ళు నిలబడి చూపిస్తే, ఇప్పుడు నాకు ఇవ్వలేదా? నాకు ఇవ్వలేదు ఏంటండి? మంచి కోడల్ని మంచి వాళ్ళకి భార్యలను ఇచ్చాడు కదా దేవుడు. కాబట్టి చాలా మంది క్రైస్తవుల పిల్లల పెళ్లిళ్ళు చేసే విషయంలో ఒకరికి ఏమన్నా అనుమానం ఏంటి? క్రైస్తవులైన వరకు ఉన్న అనుమానం ఏంటి? బయట వాళ్ళు ఎవరైనా వస్తే మేము చెప్పినట్లుగా దేవుడికి ప్రార్థనకు వస్తారో రారు. ఇప్పుడు అన్యుల పిల్లలు సంబంధాలు వస్తాయండి. సంబంధాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా భయపడతారు? వాళ్ళు విగ్రహారాధన నుంచి వచ్చారు కదా. ఇప్పుడు మాకు మళ్ళీ వాళ్ళు ప్రార్థనకు వస్తారో లేదో ఖచ్చితంగా వాళ్ళే చేసుకోవాలి. మనం ఎవరిని? క్రైస్తవులనే. క్రైస్తవుల్లో నుంచి క్రైస్తవులు చేసుకున్నప్పుడు తారి తెప్పిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మన దగ్గర ఏముండాలి? కలేజా ఉండాలి, జ్ఞానం ఉండాలి, దేవుళ్ళు నడిపించే కెపాసిటీ ఉండాలి. అటువంటి కెపాసిటీతో వాళ్ళు మార్చుకున్నారు. మా లక్ష్మీ కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు మేము అందరం కూడుకొని ప్రార్థన చేసేవాళ్ళం అండి. పాపం తలకాయించుకుని కూర్చునేదండి. తలకాయించుకుని కూర్చొని మా ప్రార్థన ఆలకించేది. ఎలా చేయాలి ఏంటో అన్నది ఆలోచన కలిగింది. కానీ నేను రాను, నేను అలా చేసేదాన్ని ఇలా చేసేదాన్ని అని అనలా. దేవుడు మాటలకి ఆకర్షణకి లోనయ్యే గుణం ఉండాలండి. దేవుడు మాటలకి లోనయ్యే గుణం ఉండాలి. చాలా మందికి వాక్యం ప్రకటిస్తున్నాం. పంతంతో వెళ్తే అట్టగా వాళ్ళు శంకరావు అని 3 మంది వెళ్ళిపోతున్నారు. హైందవ శంకర్ ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళు ఒక హైందవుడు క్రైస్తవుడుగా మారవలసిందే, కానీ క్రైస్తవులు హైందవులుగా మారండి. ఇంతటి గొప్ప భాగ్యం మనం ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నామంటే మనకు అంత గొప్ప దేవుడు మనకున్నాడు. దానియేలు గారు ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాడు కదా, ఎటువంటి పరిస్థితి నా దేవుడే అంటే 40 బాహుబలిలో విగ్రహం లాగా 40 అడుగులు విగ్రహం చేసి మొక్కమన్నాడండి. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా సరే పర్వాలేదు, మేము మాత్రం మొక్కం. క్రైస్తవుల ఆలోచన ఎలా ఉండాలి, వాళ్ళ నిశ్చయిత ఎలా ఉండాలి. కాబట్టి దేవుడు మా కుటుంబ విషయంలో మేము నమ్మిన విధానానికి తగినట్లుగా మాకు ప్రతిఫలం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో దేవుళ్ళలో కొనసాగాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం దేవుడి వైపే తిరగాలి, కానీ వాళ్ళున్నారు వీళ్ళున్న పరిస్థితి మనం ఉండకూడదు. మరి కొద్ది మాటలో చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగోనైనా దేవాది దేవ సృష్టికర్త అయిన తండ్రి, మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం కలిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నైనా ఇతరులకి చెప్పేవారుగా ఉండాలి, కానీ ఇతరులు చెప్పే మాటలు విని మీ మార్గాన్ని విడిచేవాళ్ళగా ఉండకూడదని మేము నేర్చుకున్నాం ఆయన. అట్టి దృఢమైన నిశ్చయిత కలిగిన అందరం మీ భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఏ స్థితిలోనైనా నిలబడి ముందుకు సాగే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.